బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. సో తెలంగాణలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేటువంటి పిల్లల తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మంచి ముచ్చట చెప్పిండు. సో ఈ ముచ్చట కనుక మేము చెప్తే పోరగాండ్ల కంటే ముందు ఈ పోరగాండ్ల తల్లిదండ్రులు ఎగిరి గంతేస్తారు. ఏందా ముచ్చట అంటే వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్ అంటే ఈ జూన్ కొత్తగా స్కూల్ ఎప్పుడైతే తెరుస్తారో ఇక అప్పటిసంది మీరు పోరగాండ్లకు బట్టలు కొనాలి, లేకపోతే వాళ్ళకు బూట్లు కొనాలి, సాక్సులు కొనాలి, టై కొనాలి, లేకపోతే వాళ్ళకు కంబాక్సులని, లేకపోతే బల్పాలని, ఇట్లా ఏమి కొనాల్సిన అవసరం లేదు. మీరు చాలా టెన్షన్ పడుతున్నారు. జూన్ రాగానే ఇక వాళ్ళకి షాపింగ్ చేయాలి, ఎన్ని పైసలు అవుతాయో, వాడు ఏం తీసుకుంటాడో, ఏ డ్రెస్ నచ్చుతాడో, ఏ డ్రెస్ నచ్చుతాడో, ఇట్లా చాలామంది తల్లిదండ్రులు ఇక అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే వాడు క్లాసు ఫర్ ఎగ్జాంపుల్ 4th క్లాస్ ఉంటాడు, 4th నుంచి 5th పడుతున్నట్టు ఇక 5th క్లాస్లోకి పోయే పిల్లగానికి సకల సవలతులకు సంబంధించి తల్లిదండ్రులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. కావాల్సినటువంటి డబ్బులను సమకూర్చుకోవాలి, వాడిని షాపింగ్ తీసుకుపోయి ఇష్టమైన బ్యాగు, ఇష్టమైనటువంటి బట్టలు, ఇష్టమైనటువంటి బూట్లు, ఇక ఇష్టమైనటువంటి అన్ని రకాల వస్తువులు ఇప్పించి బడికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఆ భారం అంతా కూడా తల్లిదండ్రుల మీద లేకుండా ఇక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారు. నిజం, నేను చెప్తున్నటువంటి మాట వాస్తవం, మీరు విన్నది కూడా నిజమే. సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే గురుకుల పిల్లలతో సమానంగా సర్కార్ బడికి పోయేటువంటి ప్రతి పోరగాళ్లకు దాదాపు 20 నుంచి 23 రకాల వస్తువులను ఇవ్వబోతుందట. సో మరి 23 రకాల వస్తువులు ఏంటంటే గిన్నె గిలాస నుంచి పోరగాళ్ళు ఏదైతే కప్పుకునేటువంటి బెడ్షీట్స్ కావచ్చు, వేసుకునేటువంటి బట్టలు కావచ్చు, టై కావచ్చు, షూ కావచ్చు, ఇట్లా 23 రకాల వస్తువులను ఫ్రీగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకు ఇక ఏర్పాటు చేయబోతుందంట. దానికి సంబంధించి ఒక్కసారి పూర్తి సమాచారం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందించేటువంటి సౌకర్యాలని మరింత పెంచినట్టు తెలుస్తుంది. స్టూడెంట్లందరికీ షూస్తో పాటు బెల్టు అందించాలంటూ నిర్ణయించింది. ఇక వీటితో పాటు కేజీబీవి ఏదైతే యూఆర్ఎస్ మోడల్ స్కూల్ హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులకు గురుకుల విద్యార్థులతో సమానంగా వసతులను కల్పించనుంది. గవర్నమెంటు లోకల్ బడి స్కూల్లో సుమారు 18.70 లక్షల మంది చదువుతూ ఉన్నారు. సో వీరికి బెల్టులు, బ్లాక్ షూజు, 2 జతల సాక్సులను అందించాలంటూ నిర్ణయించింది. అయితే టైలను బాయ్స్ గర్ల్స్కు వేరువేరుగా ఇస్తారట. అండ్ దీంతోపాటు ఏటా ఇచ్చే యూనిఫాము, నోట్బుక్సు, టెక్స్ట్ బుక్సు, వర్క్ బుక్సు, ఇట్లా ఇవన్నీ కాకుండా వీటితో పాటు జూన్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజే ఇక వారు ఎవరైతే ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ అన్ని రకాల వస్తువులను అందించేటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తుంది. సో ఇప్పటి వరకు కేజీబీవి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ హాస్టల్లో చదివే విద్యార్థులకు సౌకర్యాల విషయంలో కొంత వ్యత్యాసం ఉంది. ఇకపై వీరికి కూడా ఇతర రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులతో సమానంగా అన్ని వస్తువులను అందించాలంటూ ఇక ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో భాగంగానే కేజీబీవి మోడల్ స్కూల్ హాస్టల్ పిల్లలకి ఏకంగా 18 రకాల వస్తువులను పంపిణీ చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు ఇచ్చేటువంటి కిట్లో కీలక మార్పులు చేయబోతుందని తెలుస్తుంది. గతంలో లేని విధంగా కొత్తగా స్కూల్ బ్యాగులు, ట్రంకు పెట్టెలు అండ్ స్టేషనరీ కిట్లు ఇవ్వనట్టు తెలుస్తుంది. ఇక హాస్టల్ విద్యార్థులకు కొత్తగా స్పోర్ట్స్ యూనిఫాము, పీటీ డ్రెస్సు, నైట్ డ్రెస్సులను కూడా ఇచ్చేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారట. అండ్ దాంతోపాటు విద్యార్థుల యూనిఫామ్ కోసం అవసరమైనటువంటి క్లాత్ను టెస్కో ద్వారా అందించేలా గత ఏడాది అక్టోబర్లోనే విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుందట. దీని ప్రకారము ఏప్రిల్ నెలాఖరుకు అంటే మండల స్కూళ్ళు ఏదైతే ఏప్రిల్ నెలాఖరుకు మండల అండ్ స్కూల్ పాయింట్లకు చేరేలా షెడ్యూల్ రెడీ చేస్తున్నట్టు. ఏదైతే ఈ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ కావచ్చు, లేకపోతే ప్రైమరీ స్కూల్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అంటే మండల స్థాయిలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో పాయింట్లు చేరేటువంటి ఆ షెడ్యూల్ కూడా రెడీ చేసినట్టు. అండ్ దాంతోపాటు గురుకులతో పాటు విద్యాశాఖ పరిధిలోనిటువంటి విద్యా సంస్థల కోసము ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ద్వారా వస్తువులను కూడా సేకరించాలంటూ ఆదేశించినట్టు. దీంతో టెస్కో ఇప్పటికే యూనిఫామ్ క్లాత్ రెడీ చేస్తే ఎలా అనే దానిపైన కూడా అయోమయం నెలకొన్నటువంటి నేపథ్యంలో సో ఇది సర్కార్ సంస్థ కావడంతోనే ఇబ్బంది ఉండదంటూ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ విద్యార్థులకు అందించేటువంటి ఒకసారి వస్తువుల లిస్ట్ కనుక మనం చూస్తే స్కూల్ బ్యాగులు, బెల్టు, టై, ఐడి కార్డు అండ్ దాంతోపాటు బెడ్షీట్లు, టవల్సు, కార్పెట్లు, ట్రంక్ బాక్సులు, ప్లేటు, గ్లాసు, కటోరా, ఇక కప్ అండ్ స్పూను, ట్రాక్ అండ్ సూట్లు, నైట్ డ్రెస్సులు, పీటీ డ్రెస్సులు, బ్లాక్ షూజు ప్లస్ 2 జతల సాక్స్ అండ్ వైట్ షూస్ ప్లస్ 2 జతల సాక్స్, దుప్పట్లు, స్టేషనరీ కిట్టు,
నోట్బుక్స్ తదితర వాటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అంటే మీకు ఒక్కసారి అర్థమై ఉండొచ్చు, నేను మొదల స్టార్టింగ్లోనే చెప్పిన ఏమని చెప్పినా, సో పిల్లల తల్లిదండ్రులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది, మావోడు 5వ తరగతి నుంచి 6వ తరగతిలో పడుతున్నాడు, లేకపోతే 6 నుంచి 7కి పోతున్నాడు, 7 నుంచి 8కి పోతున్నాడు. ఇక మావోనికి అవసరమైనటువంటి బుక్స్, బ్యాగ్స్, షూజు ఇట్లా అన్నీ కొనాలి, ఎన్ని పైసలు అయితే అని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. సో ఈ తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇక దాదాపు 20 నుంచి 23 రకాలు, దాదాపు 18 నుంచి 23 అని చెప్పుకోవచ్చు, 18 నుంచి 23 రకాలు, 18 నుంచి 23 రకాల మరి పిల్లలకు అవసరమైనటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో 18 నుంచి 23 రకాల వస్తువులను ఇవ్వబోతుందంట. సో మనం ఇంతకుముందే మీకు చెప్పిన నేను మరి ఏమేమి ఇవ్వబోతున్నది, గ్లాస్ నుంచి పిల్లలు తినేటువంటి ప్లేట్ వరకు కూడా, పిల్లలు తినేటువంటి ప్లేట్తో పాటు ఇక బూట్లు ఇస్తుందంట. అండ్ సాక్సులు కూడా 2 జతల బూట్లు, 2+ బూట్లు అండ్ సాక్స్ కూడా ఇస్తూ ఉంది. దీంతోపాటు ఇక స్టేషనరీ కిట్ మీన్స్ పెన్స్ అండ్ ఇక అవసరమైనటువంటి పెన్సిల్స్, లైజర్స్ ఇట్లా అన్ని ఐటమ్స్ కూడా ఇస్తుంది. దాంతోపాటు ఇంకేమి ఇస్తూ ఉంది, ట్రంకు బాక్సులు అంట. మరి ట్రంక్ బాక్స్ మీన్స్ అంటే ఏముంటుంది, ట్రంక్ బాక్స్ అంట. ట్రంక్ బాక్స్ అంటే మనం జనరల్గా ఈ గురుకుల ఈ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు ఒక ట్రంక్ పెట్టెని ఇస్తారు. ఆ ట్రంక్ పెట్టెలోనే ఆ పిల్లలకు అవసరమైనటువంటి బట్టలు కావచ్చు, స్టేషనరీ కావచ్చు అన్నీ భద్రపరచుకొని దానికి లాక్ వేసుకుంటారు. సో అట్లా మరి ఈ పిల్లలు కూడా ట్రంక్ బాక్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ట్రంక్ బాక్స్ మీన్స్ టిఫిన్ బాక్స్లో అయినా ఉండొచ్చు, లేకపోతే ఇట్లా పెద్ద ట్రంక్ బాక్స్ ఇచ్చి అందులోనే పుస్తకాలు, లేకపోతే స్టేషనరీయో, లేకపోతే సాక్స్లో, షూజో వాళ్ళు స్కూల్లో స్టోర్ చేసుకునే విధంగా వాళ్ళకి సపరేట్ ఒక ర్యాక్ను పెట్టించి అందులో పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇట్లా చాలా రకాలు మనం కేవలం ఒక 5-6 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, కానీ ఇక్కడ 18 నుంచి 23 రకాలటువంటి వస్తువులను ఇవ్వబోతుందంట. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గిన్నె, గిలాసా, కటోరా, ప్లేటు, ఇక దుప్పట్లు, 2-3 రకాల బట్టలు, స్పోర్ట్స్కి సపరేటు, క్యాజువల్గా రోజు స్కూల్కి వెళ్ళేటువంటి ఆ స్కూల్ డ్రెస్సు సపరేటు, ఇట్లా చాలా రకాలుగా అంటే 23 రకాల వస్తువుల్ని మరి పిల్లలకి ఇవ్వబోతుందంట. సో దీంతో పిల్లల కంటే పిల్లల తల్లిదండ్రులు ఎక్కువగా ఆనందపడాల్సిన విషయం. ఎందుకంటే ఆర్థికంగా లేని బట్టి చాలామంది ఎవరైతే పేరెంట్స్ ఉంటారో చాలామంది ఈ ప్రభుత్వ బలాలని చదివిస్తారు. ఎవరు ప్రభుత్వ బలాలు చదివిస్తారు, ఎవరు గురుకులకు పంపిస్తారంటే చాలా వరకు నిరుపేద కుటుంబాలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే బిలో పావర్టీ కింద ఉంటారో వీళ్ళందరూ కూడా మరి కార్పొరేట్ కాలేజీలకో, కార్పొరేట్ స్కూళ్ళకో పంపించలేరు. కార్పొరేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ కాలేజీలలో లక్షల రూపాయల ఫీజులు ఉన్నాయి. ఇలా ఒక పిల్లగాడు ఎల్కేజీ, యూకేజీ చదవాలంటే ఏదైనా ప్రైవేట్ స్కూల్కు పక్కనే మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్కో, కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్కు పోవాలంటే వేల రూపాయలు ఒక ఎల్కేజీ, యూకేజీకి మినిమం 20 నుంచి 30, 40, 50 ఆ స్కూలు సామర్థ్యాన్ని బట్టి అక్కడటువంటి సకల సవలతులు బట్టి ఏసీ ఉంటే ఒకలాగా, నాన్ ఏసీ ఉంటే ఒకలాగా, గ్రౌండ్ ఉంటే ఒకలాగా, గ్రౌండ్ లేకపోతే ఒకలాగా. సో ఇట్లా స్కూళ్ళ పేర్లను బట్టి అక్కడటువంటి బ్రాండింగ్ను బట్టి వాళ్ళు ఒక రకమైనటువంటి దందా చేస్తూ ఉంటారు కొన్ని ప్రైవేటు స్కూళ్ళలో. ఇక ఇంటికి బస్సు తీసుకొని వస్తారు, పిల్లగాని ఎక్కించుకొని పోతారు, పిల్లగాళ్ళకు మళ్ళీ కల్చరల్ యాక్టివిటీస్ అని చెప్పేసి పైసలు వసూలు చేస్తూనే ఉంటారు. సో అంత ఆర్థిక భారాన్ని నిరుపేద కుటుంబాలు పెట్టుకోలేనటువంటి పరిస్థితి. సో ఆ పెద్ద ప్రైవేటు స్కూళ్ళల్లో చదివించలేరు ఆ పిల్లల్ని, ఎందుకంటే ఏడాదికి 30-40 వేల బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. సో ఎందుకంటే ప్రతిరోజు కూలి పనికి పోవాలి, రెక్కాడితే కానీ డొక్కరినటువంటి పరిస్థితి. సో అటువంటి ఈ నిరుపేద కుటుంబాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఊళ్ళో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూలుకో, ఊరికి దగ్గరగా ఉన్నటువంటి ఉన్నత పాఠశాలకో, ఊరుకు ఒక 5-10 కిలోమీటర్లు ఉన్నటువంటి జూనియర్ కాలేజీలకు వాళ్ళ పిల్లల్ని పంపించి ప్రభుత్వ బడిలో వాళ్ళను మరి విద్య నేర్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సో అటువంటి తల్లిదండ్రులు ఈ అకాడమిక్ ఇయర్ జూన్ రాగానే, వేసవి సెలవులు అయిపోయినాయి, జూన్ రాగానే కొంచెం ఆలోచిస్తారు. ఒక పిల్లగాడో 2 పిల్లగాలు ఉంటే ఓకే, ఒక 4 పిల్లలు ఉన్నటువంటి తండ్రి అరే ఈ 4 పిల్లలకి నేను మినిమం ఒక 2-3 జతలు కొనాలి, ఒక్కరికి 2 జతలు కొన్నా కూడా మరి చాలా ఖర్చు అవుతుంది. వాళ్ళకి స్టేషనరీ కొనిపించాలి, వాళ్ళకి బ్యాగ్స్, వాళ్ళకి షూస్, టైస్, వాళ్ళకి బెల్టు, వాళ్ళకి అన్నీ కొనిపించాలి, ఎంత ఖర్చు అవుతుందని కొంత ఆవేదన వ్యక్తం చేస్తారు, నోట్బుక్స్ నుంచి ఇక అన్నిటి దాకా. బట్ ఇప్పుడు అటువంటి టెన్షన్ లేదు. మీరు మీ పిల్లల్ని ప్రభుత్వ బడికి పంపిస్తే చాలు, ప్రభుత్వమే అన్నీ చూసుకుంటుంది. ఇక వాళ్ళకి అవసరమైనటువంటి షూ, టైస్, బెల్ట్,
బట్టలు దుప్పట్లు వాళ్ళకి సంబంధించిన ప్లేటు గిన్నె గిలాసగా పొద్దుగాల మళ్ళా టిఫిను మధ్యాహ్నము లంచు. సో ఇట్లా అన్ని రకాలుగా మరి ప్రభుత్వం పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకు నాణ్యమైనటువంటి విద్యను బోధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కొత్తగా విద్యా అకాడమిక్ అదైతే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచే మరి దీన్ని అమలు చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో చూద్దాం, ఇది నిరుపేద కుటుంబాలకైతే శుభవార్త. ప్రధానంగా ప్రభుత్వ బడిలో చదివిస్తున్నటువంటి పిల్లలకు తల్లిదండ్రులకు ఇది నిజంగా చాలా మంచి గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.